విడాకుల బాటలో మరొక క్రికెటర్ మనీష్ పాండే తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు వైరల్ అవుతోంది న్యూస్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఒకరికి మించి ఒకరు విడాకులు తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో, కాపురం ఎందుకు చేస్తున్నారో అన్నీ తెలిసి చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా అర్థం కాని చందంగా పూర్తి అర్ధరహితంగా పెళ్లి వ్యవస్థను దిగజారుస్తున్నారు విడాకులు తీసుకునే జంటలు. ఈ నేపథ్యంలో సామాన్యుల కంటే సెలబ్రిటీల జీవితాల్లో ఎక్కువ విడాకులు అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్ని రోజులు సినీ నటుల్లో విడాకుల సంఖ్య ఎక్కువ చూసుంటాం. కానీ ఇప్పుడు సినీ నటులకు మించి భారతీయ క్రికెటర్లు ఎక్కువ స్థాయిలో విడాకులు తీసుకుంటున్నారు. ఇందులో రీసెంట్గా విడాకులు తీసుకున్న జంట ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా చాహల్ గురించి చెప్పాల్సిందే. ఇండియన్ క్రికెట్ టీం బౌలర్ అయిన చాహల్ ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా తన బౌలింగ్ స్టామినా ఏంటో నిరూపించాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే ఈ ప్లేయర్ కరోనా సమయంలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట కొన్నాళ్లు బాగానే కాపురం చేసిన ఈ జంట మధ్యలో వివిధ రకాల వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్ధలు ఏర్పడటంతో దూరంగా ఉంటూ వచ్చారు. దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. రీసెంట్గా అన్ని సందేహాలకు ముగింపు పలుకుతూ ధనశ్రీ వర్మకు సుమారు 60 కోట్ల భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నాడు. ఇలాగే ఇంతకుముందు హార్దిక్ పాండ్యా ప్రేమించిన అమ్మాయి ఫారెన్ మోడల్ను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లితో ఒకటై ఒక బాబును కన్నారు. వీరి జీవితం సాఫీగా నడుస్తున్న సమయంలో పాండ్యా భార్య మాజీ ప్రియుడితో మళ్లీ అఫైర్ పెట్టుకుని పాండ్యా జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. ఇదే దారిలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి తన భార్య లేనిపోని అసత్య ఆరోపణలు చేయడంతో ఆమెకు విడాకులు ఇచ్చి ప్రెజెంట్ సింగిల్ గా ఉంటున్నాడు. వీళ్లే కాకుండా ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తన భార్యతో వేరుగా ఉంటున్నాడని వార్తలు గుప్పమంటున్నాయి. 2 దశాబ్దాల వైవాహిక బంధంలో వీరికి మనస్పర్ధలు ఏర్పడ్డాయని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రికెటర్స్ విడాకుల బాటలో పయనిస్తున్నారు. ఇక క్రికెటర్ మనీష్ పాండే కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతను కన్నడలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆశ్రితా శెట్టిని ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నాడు. అయితే ఆశ్రితా శెట్టి మనీష్ పాండేకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ జంట కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో పాటు పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోవడం ఖాయమంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం కూడా వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలు తొలగిస్తూ విడివిడిగా ఉంటున్నారు. మొత్తంగా డబ్బుకు లోటు లేకుండా జీవితాన్ని సాగిస్తున్న క్రికెట్ ప్రముఖులు, ఇతరులు చాలా మంది వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.